హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. సో ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్లా మీకు చూడడానికి కనిపించవచ్చు, కానీ పక్కా హోమ్ మేడ్ ఫుడ్ అండి. చాలా బాగున్నది, టేస్ట్ బాగా వచ్చింది. టేస్ట్ నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం నేను ఒక పెద్ద బాండీ తీసుకుంటున్నాను, వెడల్పుటిది. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా హీట్ చేసుకుందామండి. ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. సో ఇవి బాగా వేగాలండి. ఆనియన్స్ అనేవి ఫుల్ బ్రౌనిష్లో వచ్చేంత వరకు వేయించుకుందామండి. సో వేయించుకున్నాక 1 కేజీ చికెన్ తీసుకున్నాను కదా, 1 కేజీ చికెన్కి మనం మ్యారినేట్ చేసుకోవట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ మనం ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ. సో ఈ బాగా ఆ ఆయిల్లో బాగా వేయించుకున్నాక ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇది ఇంట్లో చేసిందేనండి, మీరు కావాలంటే ప్యాకెట్స్లోదైనా వాడుకోవచ్చు. సో ఇవి అన్నీ ముక్కలకి బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి, బాగా ముక్కలకి కలుపుకోవాలి. సో ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా పౌడర్ అని ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇంతేనండి. ఇందులో నేను కొంచెం ఒక టీ స్పూన్ అనేది సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. మీకు సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో వీటన్నిటిని ముక్కలకి బాగా అంటుకునేలాగా మనం కలుపుకోవాలండి. సో మనం పక్కనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది. కొంచెం మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి, ఎందుకంటే మనకి చికెన్ అనేది ముందు ఉడకాలి కాబట్టి. సో కొంచెం మనకి జ్యూసీ కావాలంటే వాటర్ వేయట్లేదండి, నేను వాటర్ వేయకుండానే మనం చేసుకుందాం. సో దీనికోసం నేను ఒక టమాటోనైతే మనం కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ టొమాటోని అయితే మధ్యలో వేసుకుంటున్నాను. ఆ టొమాటో బాగా మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. సో కలుపుకుందాం. సో ఉడికింది కదా, సో కొంచెం ఇంకా జ్యూస్ కావాలి అంటే మాత్రం మనం ఇంకేం చేద్దాం, ఒక 2 టేబుల్ స్పూన్ల కర్డ్ అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం జ్యూసీగా వచ్చింది కదా, సో కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, పర్వాలేదు కర్డ్, ఎందుకంటే వాటర్ అయితే వేయట్లేదు కాబట్టి. ఇదే మనకి ఇందులోనే మనకి ముక్కలు అనేవి ఉడకాలి కాబట్టి పెరుగు వేసుకున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదండి. సో వేసుకోండి. సో మీకు ఇంకా ముక్కలు ఉడకకపోతే కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే వాటర్ వేయలేదు, వాటర్ వేయకుండానే ఉడికించుకున్నాను. సో మూత పెట్టుకొని ఇది ఒక 20 నిమిషాల వరకు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈలోపు మనం ఒక ఒక స్టవ్ మీద ఒక 7 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ మనం అందులో వేసుకుందామండి. సో ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ ఒక హాఫ్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం బాగా కలుపుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. సో ఇవి బాగా కలుపుకుందామండి. సాల్ట్ ఎక్కువైనా పర్వాలేదండి, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ రైస్ అయితే ఒక 70% ఉడకాలండి. 70% ఉడికాక ఒక స్ట్రైనర్ తోటి ఒక పక్కన పెట్టేసుకుందాం, రైస్ అంతా తీసేసుకొని. సో ఈ మసాలాలన్నీ వచ్చినా పర్వాలేదు, లేకపోతే రాకపోయినా పర్వాలేదు. సో మసాలాలన్నీ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి ఆల్రెడీ పట్టేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక దోశ పెనం పైన మనం ఆ కర్రీని అయితే మనం పెట్టుకుందాం, ఆ కర్రీ బ్యాండీ అయితే పెట్టుకుందాం. సో ఆల్మోస్ట్ మన కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇందులో నేను పుదీనా ఆకులు వేస్తున్నానండి. మాకు పుదీనా ఫ్లేవర్ అంత నచ్చలేని వాళ్ళు తక్కువ వేసుకోండి, అలాగే కొత్తిమీర ఆకులు కూడా వేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ కర్రీకి అంతటికి రైస్ అయితే లేయర్స్గా మనం స్ప్రెడ్ చేసుకుంటూ రావాలండి. మనం ఉడికించుకున్న రైస్ని అయితే లేయర్స్గా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి, కంగారు పడకుండా. సో నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చూడ్డానికి, లేకపోతే ముక్క కూడా బాగా అంటుకుంటుందండి ఆ ఫ్లేవర్ అనేది. సో ఈ ఫస్ట్ ఫ్లేవర్కి మనం గీ అయితే యాడ్ చేస్తున్నానండి. గీ అయితే స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక లేయర్ కూడా మనం అలాగే
ఆయిల్ ఆర్ గీ ఏదో ఒకటి వేసుకోండి. గీయే వేసుకోండి బాగుంటుంది. సో మూత పెట్టుకొని ఇంకొక పావు గంట 20 నిమిషాలు ఒక పెద్ద బరువైంది పెట్టి ఉంచడమేనండి. సో తీసాక నేనైతే జీడిపప్పుతో అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ తోటి నిమ్మకాయతోటి అలాగ గార్నిష్ చేసుకున్నాను. సో చూడడానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఆ రోజు మామూలుగానే తినేసాను. సో ఆ బైట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో యాక్చువల్గా ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి. సో చూసారు కదా, ముక్క బాగా ఉడికిపోయింది. సో చూస్తున్నారు కదా. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.